అండి. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకైతే వస్తున్నాను. అదే అండి సున్నుండలు. అది కూడా చాలా హెల్తీగా బెల్లంతో చేస్తున్నాను. చూస్తున్నారు గదా! స్వీట్ షాపులో లాగా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నేను చూపించే టిప్స్‌ను ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను 1 కేజీ మినపప్పును తీసుకొని మంచిగా కడిగి ఎండలో ఆరబెట్టిన. సో, మినపప్పు మాత్రం మంచిగా ఆరబెట్టుకోవాలి. అప్పుడే మనకు సుండలనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. తడి ఉంటే సున్నుండలనేది తొందరగా పాడైపోతాయి. ఇంకొకటి అనేది మనకు పౌడర్ గూడా మంచిగా అవ్వదనమాట. సో, అందుకని జెప్పేసి మినపప్పునైతే మంచిగా ఆరబెట్టుకోవాలి. మనకు ఆరిందా లేదా తెలియడం కోసము మనం నోట్లో వేసుకొని కొరికినామనుకోండి మనకు ఈజీగా తెలిసిపోతుందనమాట. సో, ఇలా ఆరబెట్టుకున్న మినపప్పునైతే మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. సో, ఇది పచ్చి వాసన పోయేంత వరకు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం పప్పునైతే వేయించుకోవాలి. సో, పప్పును వేయించేటప్పుడు మాత్రం మనం కంటిన్యూయస్‌గా ఇలా కలుపుతూనే ఉండాలనమాట. అప్పుడే మనకు పప్పంతా గూడా ఈవెన్‌గా వేగిపోతది. లేదంటే కింద మాడిపోవడము, ఒక సైడ్ పచ్చిగా ఉండడము అలా అయితే జరుగుతుంది. కాబట్టి కంటిన్యూయస్‌గా కలుపుతూనే ఉండాలి. సో, ఇలా మనము రోస్ట్ చేసుకున్న పప్పునైతే అంటే వేయించుకున్న పప్పునైతే ఒక గిన్నెలో వేసుకొని మంచిగా చల్లారేంత వరకైతే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కొద్ది కొద్దిగా ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని మనం పప్పునైతే మెత్తటి పౌడర్‌లాగా అయితే పట్టుకోవాలి. నేనిక్కడ మినపప్పు వేయించేటప్పుడు ఎలాంటి ఘీ గానీ, ఆయిల్ గానీ ఎలాంటిది గూడా నేను యాడ్ చేయలేదు. మనకు పప్పు అనేది తొందరగా ఆరిపోతది. అట్లనే తొందరగా గూడా ఇట్లా మెత్తటి పౌడర్‌లాగా అయిపోతది. అంటే సున్నుండలు అనగానే ఎక్కువ టైం తీసుకుంటది అని చాలామంది అనుకుంటారు గదా! చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోతదనమాట. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మనం పప్పుని కడిగి ఆరబెట్టుకోవాలి. అంతేగాని పప్పుని నానబెట్టొద్దు. నానబెట్టినామంటే మనకు ఎక్కువ టైం అనేది ఆరడానికి పడుతుంది. సో, మనం ఇంకొకటి ఏంటిదంటే మనం పప్పును రోస్ట్ చేస్తున్నాము అంటే వేయించుతున్నాం కాబట్టి తొందరగా అంటే తొందరగా పౌడర్ అయిపోతుంది. సో, ఇలాగే నేను కొద్దిగా ఇలాచీ యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్‌లాగా అయితే చేసినా అనమాట. సో, ఇప్పుడు దీన్నంతా గూడా మంచిగా కలిసేలాగా అయితే కలుపుకొని ఒక పెద్దటి గిన్నెలోకైతే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం బెల్లం గూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి కాబట్టి వేరే గిన్నెలోకైతే దీన్నైతే తీసుకుంటున్నాననమాట. సో, ఇప్పుడు బెల్లాన్నయితే చిన్నగా తురుముకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ బెల్లం తీసుకునేటప్పుడు మాత్రం మంచి క్వాలిటీ బెల్లమే తీసుకోవాలి. ఎందుకంటే మనం బెల్లాన్ని డైరెక్ట్‌గా యాడ్ చేస్తున్నాము. అంతేగాని మనము బెల్లాన్ని కరిగించి స్ట్రెయిన్ చేయట్లేదు కాబట్టి మంచి క్వాలిటీ బెల్లం తీసుకోవాలి. అంతేగాని నార్మల్ క్వాలిటీ బెల్లం అయితే తీసుకోవద్దు. ఎందుకంటే అందులో మట్టి గాని, నలకలు గాని ఉంటాయి కాబట్టి. ఇక్కడ నేను 1 కేజీ మినపప్పుకు 1 కేజీ బెల్లం తీసుకున్నాను. మీరు 750 గ్రామ్స్ బెల్లం తీసుకుంటే స్వీట్ అయితే సరిపోతుందనమాట. ఎక్కువ స్వీట్ తినాలి అనుకునే వాళ్ళు మాత్రం 1 కేజీ బెల్లం అయితే యాడ్ చేసుకోండి. సో, ఇక్కడ బెల్లాన్నంతా గూడా మనము ఈ పౌడర్‌లోకి యాడ్ చేసుకొని మంచిగా కలిసిపోయేలాగా ఫస్ట్ కలుపుకోవాలి. అప్పుడు మాత్రమే మనము మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మనకు ఈ బెల్లం గూడా మెత్తటి పౌడర్‌లాగా అయితే అయిపోతదనమాట. అంతేగాని బెల్లాన్ని డైరెక్ట్‌గా యాడ్ చేసి మిక్సీ పట్టినామనుకోండి బెల్లం అనేది ఉండలు కడతదనమాట. సో, ఇక్కడ నేను కొద్దిగా బెల్లము తీసి పక్కన పెడదాము అని చెప్పేసి సైడ్‌కి పెట్టినా. కాకపోతే అది గూడా నేను యాడ్ చేస్తున్నా అనమాట. ఎందుకంటే స్వీట్ ఎక్కువగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ అందులో మనం బెల్లాన్నే అంటే షుగర్ అట్లాంటిది ఏమి యాడ్ చేయట్లేదు. బెల్లమే కాబట్టి హెల్తీ కాబట్టి సో, నేను 1 కేజీకి అయితే 1 కేజీ అయితే తీసుకున్నాననమాట. సో, ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మనం బెల్లం అనేది ఈ పౌడర్‌లో మంచిగా కలుపుకోవాలి. అంటే బెల్లంలో ఉండే తేమ ఈ పౌడరు పీల్చుకునేంత వరకు కలుపుకొని అప్పుడు మాత్రమే మనం మిక్సీ పడితే బెల్లం అనేది గూడా పౌడర్‌లాగా అయిపోతది. సో, అది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం నెయ్యినైతే ఇలా వేడి చేసుకోవాలి. సో, ఎప్పుడు గాని సున్నుండల్లోకి మనం నెయ్యి యాడ్ చేసేటప్పుడు మంచిగా వేడి చేసుకొని మాత్రమే యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడైతే నేను హోమ్ మేడ్ గీనే యాడ్ చేస్తున్నాను. నేను ఇంట్లో చేసిన నెయ్యే అనమాట. సో, సింపుల్‌గా గీ ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది మన ఛానల్‌లో వీడియో అయితే ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను నెయ్యిలో కొన్ని బాదం పప్పులైతే వేయించి పక్కన పెడుతున్నాను. అవి జస్ట్ గార్నిషింగ్ కోసమే. మీరు కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ గూడా మీరు అంటే నెయ్యిలో వేయించుకొని కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకొని మీరు ఈ పౌడర్‌లో అయితే యాడ్ చేసుకోవచ్చు. సో, అవి గూడా తినేటప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తాయి. ఇలా వేడి చేసుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా స్పూన్‌తో అయితే కలుపుకోవాలి. మనం వేడిగా ఉన్నప్పుడు ఇలా స్పూన్‌తోనైతే మనము
కలుపుకోవాలనమాట. ఆ తర్వాత మనం చేత్తో ఈ నెయ్యి అంతా గూడా పౌడర్‌కి పట్టేంతలాగా మంచిగా కలుపుకున్న తర్వాతనే మనము లడ్డూలైతే కట్టుకోవాలనమాట. ఇక్కడైతే నేను 1 కేజీ మినపప్పు, 1 కేజీ బెల్లానికి నేను 350 గ్రామ్స్ నెయ్యినైతే తీసుకున్నాను. మీరు కావాలంటే 100-150 గ్రామ్స్ నెయ్యితో గూడా మీరు ఇలా సున్నుండలైతే చేసుకోవచ్చనమాట. ఇక్కడ నెయ్యి ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఏంటిదంటే, ఇక్కడ సున్నుండలు అనేది డ్రై అంటే ఎండిపోకుండా సాఫ్ట్‌గా ఉంటాయి. అలాగే నోట్లో వేసుకోగానే మనకు కరిగిపోతాయన్నమాట. ఇక్కడ మనం ఏది చేసినా గూడా పిల్లలకి ఇలా అట్రాక్టివ్‌గా చూస్తే తినాలి అనిపించేలాగా, అలాగే మళ్ళీ నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా చేస్తే పిల్లలైతే అంటే ఇంకోసారి అడిగి మరీ చేయించుకొని తింటారనమాట. ఇలా కలుపుకున్న పిండినంతా గూడా చేతులకు నెయ్యి అంటించుకొని మంచిగా గట్టిగా లడ్డూలాగా ఒత్తుకోవాలి. మనం నార్మల్‌గా ఒత్తినామనుకోండి ఇవి ఈజీగా ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 2 చేతులతో మంచిగా గట్టిగా లడ్డూలాగా ఒత్తుకోవాలనమాట. అంతే మన సున్నుండలైతే సింపుల్‌గా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటినైతే నేను బాదం పప్పుతో గార్నిషింగ్ అయితే చేస్తున్నాననమాట. చూస్తున్నారు కదా స్వీట్ షాప్‌లో లాగా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసిన తర్వాత ఏ పిల్లలైనా తినకుండా ఉంటారా చెప్పండి. ఇలా మనం హెల్తీగా చేసి రోజుకొకటి ఇచ్చామనుకోండి పిల్లలకు మనకు తెలియకుండానే వాళ్ళ బాడీలో గ్రోత్ అనేది తెలుస్తుందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.